అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మీ అందరి పరిశుద్ధుల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు నేను మళ్ళీ ఈ దినమున మీ మధ్యలో నిలబడడానికి అవి హేతువైనవి, కారణమైనవి. పరమ తండ్రి కృప చూపి ఈ దినమున నిలబెట్టినందులకు నిండు మనసుతో ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిపరుస్తున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ప్రసంగి గ్రంథము ఒక మాట చదువుతాను. మైకు అదస చెల్లెమ్మకివ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అయితే మనము మరి 3 విషయాలలో ధ్యానించుకుంటూ వచ్చాము. ముందుగా ప్రాణము గురించి, తరువాత ఆత్మ గురించి. ఈ ప్రాణము మనలో ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. ప్రాణం ఉన్నప్పుడే మన దేహాన్ని మనము చక్కబెట్టుకోవాలి. అదేవిధంగా ఆత్మ ఆయన పెట్టిన దీపము, పరమ తండ్రి పెట్టిన దీపము ఈ దేహములో ఉన్నప్పుడే మరి ఈ యొక్క ప్రాణాత్మల సహాయముతో మన శరీరమును ఎలా సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి, ఎలా మన ఎముకలలో పాపము నివసిస్తుంది, మన ఎముకలు ఎలాగూ మళ్ళీ లేపబడతాయి, మళ్ళీ ఎలాగూ మన ఎముకలలోకి జీవం వస్తుంది. ఈ మాటలు అర్థము కాక యెహెజ్కేలు ప్రవక్త పరమ తండ్రితో మాట్లాడుతూ ఆ లోయలో చూస్తున్న ఎముకలను చూసి, అయ్యా ఈ ఎముకలన్నీ ఎండిపోయినవి కదా, ఇవి మళ్ళీ ఎలా తిరిగి జీవిస్తాయి, ఇవి ఎలా మళ్ళీ బ్రతుకుతాయి అని యెహెజ్కేలు ప్రవక్త పరమ తండ్రితో మాట్లాడుతున్నాడు. కాబట్టి బిడ్డలారా, మరి మనం ఈ భూమి మీదకి యాత్రికులుగా వచ్చాము. యాత్రికులుగా వచ్చిన మనము ఈ 3 అనుభవాల గుండా వెళ్ళవలసిన వారమే. ఈ 3 అనుభవాల గుండా వెళ్ళవలసిన వారమే. ప్రాణము మన దేహములో దేంట్లో ఉంటుందని చూసాము. ప్రాణం ఎందులో ఉంటుందని చూసాము. మన రక్తములో ప్రాణం ఉంటుంది. మన యొక్క రక్తములో ప్రాణం ఉంటుంది. ఈ రక్తము ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ ఎక్కడా? ఈ రక్తము ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ ఎక్కడా? ఎముకలలో దాగి ఉన్న మూలుగలో, బోన్ మ్యారోలో రక్తము ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి రక్తము ప్రొడ్యూస్ అయ్యే స్థలము, రక్తము ఉత్పత్తి అయ్యే స్థలము ఎముకలలో దాగి ఉన్న మూలుగలో ఉంటుంది. ఆ రక్తము ద్వారా మనకు ప్రాణము ఉంటుంది. ఇక ఆత్మ అయితేనేమో ఆ పరమ తండ్రి పెట్టిన దీపము. సో అనుదినము ఈ దీపం అనే ఆత్మ యాత్ర చేస్తూనే ఉంటుంది. అనుదినము మనం పడుకున్నప్పుడు ఆ ఆత్మ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళీ ఆ పరమ తండ్రి మన మీద నమ్మకం ఉంచి, మన మీద విశ్వాసం ఉంచి, ఈ నా బిడ్డ ఈ దినమున నా కొరకు బ్రతుకుతాడు, ఈ నా కుమార్తె ఈరోజు నా గురించి బ్రతుకుతుంది అనే విశ్వాసముతో, నమ్మకముతో మళ్ళీ తన ఆత్మను మన దేహములోనికి పరమ తండ్రి పంపిస్తుంటుంటాడు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎందుకు అన్నారు? ఈ యొక్క ఆత్మ అనే దీపము మన దేహములో ఉంటుండగానే మన ఈ యొక్క దేహమును చక్కబెట్టుకోవాలి. అనగా మన ఎముకలలో ఉన్న ఆ పాపమును శుద్ధి చేసుకొని, ఆ ఎముకల్లో ఉన్న పాపమును మనం పోగొట్టుకుంటే, మరి ఎప్పుడైతే ఆయన రక్తమును మనము సేవిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన రక్తమును మనము త్రాగి ఆయన శరీరమును తింటున్నామో,
మన ఎముకలలో ఉన్న ఆ రక్తము శుద్ధి అవుతుంటుంది. మన ఎముకలలో ఉన్న రక్తము శుద్ధి అవుతుంటుంది. సో శుద్ధి చేయబడుతున్న రక్తము ద్వారా మన ఎముకలలో ఉన్న పాపమంతా ఆవిరైపోతుంటుంది. మన ఎముకలలో అప్పుడు మన ఎముకలు అవి జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కొరకు అవి మళ్ళీ ఎలా బ్రతుకుతాము? అదే హెజ్కేలు ప్రవక్త పరమ తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఎలా బ్రతుకుతాయి ఎముకలు? ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నాయి కదా, ఎక్కడెక్కడో ఎండిపోయి ఉన్నాయి కదా. కొన్ని ఎముకలు అయితే సముద్రంలో కలిసిపోతాయి, సముద్రంలో చనిపోయిన వారు ఉంటుంటారు. కొన్ని నదులలో కలిసిపోతుంటారు, ఎక్కడో జల సమాధి అయిపోతుంటుంటారు. మరి వారి ఎముకలు ఎలా సమకూర్చబడతాయి? ఈ ఎముకలలో ఉన్న మరి పాపమును ఎలా మనము శుద్ధి చేసుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి? ఆ ఎముకల ద్వారా మనము శుద్ధి అవుతాము? ఈరోజు కొన్ని మాటలు మనము చూసుకుందాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, తర్వాత చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన ఎలోహిమి యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, సర్వాధికారి, సర్వశక్తున్న యెహోవా ఎలోహిం, మీకే స్తుతులు స్తోత్రములైనా. సకల ఆశీర్వాదాలు కారణబద్ధుడైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సర్వయుగంలో సజీవుడా, మీ స్తోత్రనైనా. అయ్యా మీ దాసుడు అన్నయ్య నిమిత్తం మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీ స్తోత్రనైనా. అయ్యా గత సబ్బాదినమందు నీ దాసుడు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి, మీ స్తోత్రాలు నాయన. అయ్యా మరి ఒక సబ్బాదినం వరకు మీ దాసుడు అన్నయ్యని స్వస్థపరిచి మీ యొక్క సన్నిధిలో వాక్యాన్ని ఉపదేశించడానికి మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రనైనా. అన్నయ్య శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క సన్నిధిలో వాక్యం ఉపదేశించడానికి మీ దాసుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి అయ్యా మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చేస్తున్న అద్భుత కార్యానికి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం నాయన. ఏమీ లేని వారమై విరిగి నలిగిన హృదయంతో మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, మీ స్తోత్రనాయన. అయ్యా మరి తండ్రి ఈ సబ్బాదినాన్ని వాక్యాన్ని ఉపదేశించడానికి మీ దాసుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలనైనా. వాక్యాన్ని ఉపదేశించడానికి నిలబడి ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మతో మీ దాసుని ఆవరించండి తండ్రి, మీ స్తోత్రాలైనా. నువ్వు నోరు తెరువు దాన్ని బాగుగా నింపిది నన్ను సెలవిచ్చిన రీతిగా తండ్రి అన్నయ్య నోట మీ మాటలుంచి మీ యొక్క ఆత్మతో అభిషేకించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీ దాసుడి ద్వారా వినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా సమస్త మీ బంగారు పాదాలకు అప్పగిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ చెల్లమ్మ, థ్యాంక్ యూ. ఏమిటట? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. అనగా మన దేహము మంటితో రూపించబడింది. మన దేహము మట్టితో మొట్టమొదటి మానవుడు రూపించబడిన రీతి మనకు తెలుసు కదా. మట్టి నుంచి రూపించాడు కాబట్టి మనమందరము కూడా ఆదాము యొక్క పోలికను మనము ధరించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దేహము, ఈ మన్నైన దేహము మళ్ళీ మన్నైపోతుంది. ఎవరినే కానీ మనము సమాధి చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత మనము చూస్తే ఆ యొక్క దేహమంతా కుళ్ళిపోయి అది మన్నైపోతుంది. కానీ బిడ్డలారా, ఎముకలు మాత్రము అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎముకలు మాత్రము చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎంత కాలమైనప్పటికీ చెక్కు చెదరకుండా ఎముకలు ఉంటాయి. సో కాబట్టి ఆ ఎముకల గురించి యోసేపు గారు తన యొక్క సహోదరులకు, తన కుమారులకు ఏం చెలవిస్తున్నాడో మనం చూద్దాము. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనాలు. ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను, ఎలోహిం నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము,
అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు ఎలోహిం నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు గారు ఏమని ప్రమాణం చేయించుకుంటున్నాడు? తన దేహమును తీసుకెళ్ళమని సెలవివ్వడం లేదు. తన ఎముకలను దాదాపు ఆయన నిద్రించిన తర్వాత ఇజ్రాయేలు ఐగుప్తులో ఇంకొక 300 సంవత్సరాలు ఉన్నారు. 300 పైన సంవత్సరాలు ఇజ్రాయేలు ఐగుప్తులోనే ఉన్నారు. కానీ తన దేహమును మరి ఆ యొక్క గీజా అనే పిరమిడ్లో ఆయన దాచి ఉంచాడు. అయితే ఆయన ఎముకలను మాత్రము జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. మీరు మన పితరుల దేశమునకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఏ వాగ్దానం అయితే మన కొరకు ఇచ్చాడో, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేహాలు ఎక్కడైతే మనము దాచిపెట్టామో ఆ యొక్క మక్ఫెలో గుహలోకి నా యొక్క ఎముకలను మీరు తీసుకువెళ్ళాలని తన సహోదరుల కన్నా ఆయన మరి ముందుగా నిద్రించాడు. తన అన్నల కన్నా తన ముందుగా నిద్రిస్తూ 110 సంవత్సరాల వయసులో ఆయన నిద్రించారు. సో ఆయన మరి ప్రమాణం చేయించుకుంటున్నాడు తన అన్నదమ్ములతో మరియు తన కుమారులతో తన యొక్క ఎముకలను అక్కడికి తీసుకువెళ్ళాలని. యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చూద్దాము. మనము ఇందాక చదివిన యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయములో 4, 5, 6 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 4, 5, 6. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ఎలోహిమైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చూడండి, ఆ ఎముకలను బ్రతికేటట్టుగటనట ఏమి రప్పిస్తాడట? ఆ పరలోకపు తండ్రి తన జీవాత్మను మళ్ళీ రప్పిస్తాడట. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేని బట్టి మీరు నేను యెహోవాను అని ఉన్నవాడనని మీరు తెలుసుకుంటారు? నేను మీ ఎముకలలోనికి నా జీవాత్మను నేను మళ్ళీ పంపించినప్పుడు ఏమవుతాయి? మీ యొక్క ఆ ఎముకల మీద నరములు పొదుగబడుతవి, తర్వాత చర్మము పొదుగబడుతుంది, తర్వాత మీరు మరి మీలోకి నేను జీవాత్మను పంపించినప్పుడు మీరు మళ్ళీ బ్రతుకుతారు. సో మన విశ్వాసమే ఇది కదా బిడ్డలారా. మనం ఈ భూలోకములో యాత్ర మనము కొనసాగిస్తున్న వారము, మనము మళ్ళీ తిరిగి బ్రతుకుతామనే మన విశ్వాసము. ఈ లోకంలో మనము పుట్టిన వారు గిట్టక తప్పదు. కానీ మన విశ్వాసం ఏంటి? మన నిరీక్షణ ఏంటి? మనము మళ్ళీ బ్రతుకుతామని. అదే విశ్వాసాన్ని అలనాడు ఇజ్రాయేలీలు మన పితరులు, అందుకే అబ్రహాము గారు ఆ పునాదులు గల పట్టణము గురించి చూసుకుంటూ వెళ్ళారు. ఆయన ఈ భూమి మీద ఆయన అనుభవించలేదు. ఈ భూమి మీద ఆయన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, వేదనలే ఆయన అనుభవించింది. ఆయన యాత్రికుడుగానే తిరిగాడు అబ్రహాము గారు యాత్రికుడుగా తిరుగుతూ అనేకులకు ధర్మాన్ని నేర్పిస్తూ వెళ్ళాడు. ఏ ప్రాంతానికి అయినా పరమతండ్రి అబ్రహాము గారిని నడిపించాడంటే ఆ ప్రాంతంలో ధర్మాన్ని నేర్పించడానికి కొరకు, ఆ యొక్క జీవాధిపతి యొక్క యందు విశ్వాసం ఉంచేటట్టుగా, ఆ జీవాధిపతి యందు నిరీక్షణ ఉంచేటట్టుగా అబ్రహాము గారిని ఆయన వాడుకున్నాడు. అందుకే ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత కూడా అబ్రహాముల దేవుడని, ఇస్సాకుల ఎలోహిమని, యాకోబుల ఎలోహిమని ఆయన పిలువబడుచున్నాడు.
బిడ్డలారా, మరి వారు ఈ భూమి మీద వారు అనుభవించలేదు, వారు యాత్రికులుగా ఉన్నారు. కానీ పునాదులు గల ఆ పట్టణము గురించి, ఆ బంగారు వీధులు గల ఆ పట్టణము గురించి, దాని గురించి వారు ఎదురు చూశారు. మనము కూడా ఎదురు చూడవలసింది ఏంటి? ఈ లోకంలో శ్రమలు, బాధలు, వేదనలు, వ్యాధులు ఇవన్నీ మనకు. కానీ ఏ వ్యాధులు లేని, ఏ శ్రమలు లేని, ఏ బాధలు లేని, యుగయుగాలు తరతరాలు ఆయనతో జీవించే ఆ జీవితము కొరకు మనము ఈ యొక్క బ్రతుకులో ఇవన్నీ రిహార్సల్స్ ఇవన్నీ మనము ఈ ప్రయాసలన్నీ. కాబట్టి చదవండి ఇంకా. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. చూసారా, ఆ ఎముకలన్నీ ఎవరి ఎముకలు వాళ్ళకే మళ్ళీ కలపబడతాయి. ఒకరి ఎముకలు ఒకరికి అవన్నీ ఒక దగ్గర ఎక్కడెక్కడ చెల్లా చెదిరైనప్పటికీ, అవి ఎండిపోయి ఉన్నప్పటికీ, అందుకే ఈ ఎముకలను చాలా జాగ్రత్తగా ఈరోజు వరకు కూడా ఇజ్రాయేలీలు వారు ఆ భూభాగము గురించి పోరాడుచున్నారంటే వారి పితరుల సమాధుల గురించే సుమా. వారి పితరుల సమాధుల గురించే, వారి పితరుల యొక్క ఎముకలను కాపాడడానికి గురించే వారి యొక్క ప్రయాసమంతా కూడా వారి ఎముకలను కాపాడుకోవడానికి కొరకు. అందుకే అబ్రహాము గారి యొక్క మరి ఆ యొక్క మక్ఫేల గుహ ఈ రోజు వరకు సజీవంగా ఉన్నది. అక్కడ దావీదు గారిని ఆ యొక్క సియోను కొండపైన, ఆ సియోను పర్వతం పైన ఆయన పార్థివ దేహమును అలానే జాగ్రత్తగా ఆ బాక్సులో ఉంచారు. సో వారి యొక్క నిరీక్షణ ఏంటి? మళ్ళీ అబ్రహాము గారు లేస్తారని, ఇస్సాకు గారు లేస్తారని, యాకోబు గారు లేస్తారని, మళ్ళీ దావీదు గారు లేస్తారని. దావీదు గారు లేచి వారికి మళ్ళీ రాజుగా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని. అయితే ఈ సృష్టిలో ఒకే ఒక్కరిది మరి కుళ్ళిపోనిదంటే ఒకే ఒక్కరిది కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. కీర్తన గ్రంథము 16:10. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. సో ఈ సృష్టిలో మరి మళ్ళీ మన్నుగా మారనిది ఎవరిది అనమా అంటే ఒకే ఒక్కరు, మన్నైన శరీరము. ఎందుకనగా ఆయన జననమే ప్రత్యేకము, కన్యక గర్భమున జన్మించడము. సో అది సృష్టికి అసంభవము, ఈ సృష్టిలో అది అసంభవము. కాబట్టి ఆయన ఏడల వాగ్దానం ఉంది. ఇది దావీదు గారు రాస్తున్నారు ఈ కీర్తన. కానీ దావీదు గారు రాస్తున్నది తన గురించి కాదు సుమా. ఆయన వంశములో నుంచి జన్మించబోయే ఆ యొక్క బెత్లెహేము పురములో నుంచి నజరేడైన యాషువా మెస్సయ్య. సో కాబట్టి యాషువా మెస్సయ్య ఒక్కరే ఈ సృష్టి యావత్తులో ఇప్పటి వరకు ఆయన కుళ్ళు పట్టనిది, అనగా ఆయన దేహము మన్నుగా మార్చబడనిది. ఆయన మహిమలో లేచాడు. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నప్పటికీ ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. చూసారా, మనం లాజరు గురించి వింటుంటాము. లాజరు గురించి వింటున్నప్పుడు వారి యొక్క మరి సహోదరులు మరియా మార్తలు ఆయనకు కబురు పంపుతారు యాషువా మెస్సయ్య వారికి. ఆయన పక్క గ్రామంలో ఉన్నప్పుడు, అయ్యా మా తమ్ముడు జబ్బుపడి ఉన్నాడు, మీరు రావాలి అని. కానీ ఆయన కావలసుకొని ఆలస్యము చేస్తారు. ఎందుకు కావలసుకొని ఆలస్యం చేశారు అనగా సృష్టిలో ఒక అద్భుతాన్ని ఆయన చూపించాలి. అనగా తన దేహము కుళ్ళిపోదు అని. ఇదిగో ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన సెలవు ప్రకారము, ఆయన మాట ప్రకారము ఆయన ఆ గ్రామంలోనే ఉన్నాడు. కానీ ఈ లాజరు గురించి ఆయన సెలవిచ్చాడు. ఆ లాజరుకు వచ్చిన మరణం అది ఆయన మహిమ గురించి వచ్చింది. నజరేడైన యాషువా మెస్సయ్య వారి మహిమ నిమిత్తమై వచ్చింది మరణము తప్ప. ఆయన మళ్ళీ తర్వాత లాజరు గారు మళ్ళీ చనిపోయారు, కొంతకాలము తర్వాత మళ్ళీ సమాధి చేయబడ్డారు, అది వేరు విషయము. కానీ అప్పటికి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు ఏం జరుగుతుంది బిడ్డలారా?
ఒక రోజు గడిచిపోతేనే దేహమంతా కుళ్ళిపోయి వాసన వస్తుంది. కానీ 4 రోజులైంది. అప్పుడు వారు అంటారు, అయ్యా ఆ సమాధిని తీయొద్దు, మొత్తం ఆయన కుళ్ళి పట్టిపోయి ఉంటాడు, ఆయన కంపు కొడుతుంటుంటాడు, తీయొద్దయ్యా అంటుంటాడు. కానీ యాషోవ మెస్సీయ వారు ఏం ఆజ్ఞాపిస్తారు? ఆ రాయిని తొలగి తీసేసరికల్లా ఆ కట్టబడిన తాళ్ళతో ఆయన లాజరు బయటకు వస్తాడు. ఆయన కుళ్ళిపోలేదు అనగా ఒక రుజువు చూపిస్తున్నాడు. ఈ పరిశుద్ధుడిని కూడా మీరు చంపబోతున్నారు, నన్ను సమాధిలో ఉంచబోతున్నారు, నేను కుళ్ళు పట్టను. ఇదిగో దీనికి సాదృశ్యము ఇది. ఎందుకనగా పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. సో పునరుత్థానము జీవము నేనే అని అక్కడ లాజరు గారిని మరి చూపిస్తున్నాడు పరమ తండ్రి. లాజరు గారిది అది ఒక వింత, సృష్టిలో అది ఒక వింత. అది సో ఒక చనిపోయిన వ్యక్తి 4 రోజుల వరకు సో అతను కుళ్ళిపోకుండా ఉండడం అనేది, ఆయన సజీవంగా లేవడం అనేది, అనగా ఆ సజీవుడికి, ఆ పరిశుద్ధునికి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలడు. కాబట్టి తను కుళ్ళు పట్టబోను అని ఆ సాదృశ్యముగా లాజరు గారి గురించి మరి అక్కడ మనకు తెలియపరిచినట్టుగా మనం చూస్తుంటుంటాము. యోబు గ్రంథము ఒకసారి చూసుకుందాము. యోబు గ్రంథము 20వ అధ్యాయము. ఇది నేను చాలా మార్లు చదివిస్తుంటుంటాను, ఎందుకనగా మనందరికీ అర్థం అవ్వాలి. ఎందుకొరకు పరమ తండ్రి ఎముకలలో పాపాన్ని దాచిపెట్టాడు, ఎముకలలో పాపము దాగి ఉంటుంది. 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ముందు వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. ఇంగ్లీష్ లో నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, కింగ్ జేమ్స్ వర్షన్లో చాలా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. చదువురమ్మా, చదువుతలే. His bones are full of the sin of his youth, which shall lie down with him in the dust. మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువు. His bones are full of the sin of his youth, which shall lie down with him in the dust. In the dust. సో యవ్వనములో చేసిన పాపము అది ఎక్కడ దాగి ఉంటుందట? ఎముకలలో దాగి ఉంటుందట. సో యవ్వనములో మనము మరి అనేకులైన వారు యవ్వనములో పాపములు చేస్తూ ఉంటుంటారు. ఆ పాపము ద్వారా వచ్చే ఆ దోషమంతా అది ఎక్కడ దాగి ఉంటుందట? మనం యవ్వనములో చేసిన ఆ పాపము మన ఎముకలలో ఆ పాపము దాగి ఉంటుందట. అందుగురించే యాషోవ మెస్సీయ వారి ఒక్క ఎముక కూడా విరవబడలేదు. చూసారా, యాషోవ మెస్సీయ వారి అదే ఆ 2 దొంగల యొక్క కాళ్ళు విరగొట్టించారు. కానీ యాషోవ మెస్సీయ ఎందుకు ఒకటి కూడా ఆయన ఎముకను విరవబడలేదు? ఆయన మళ్ళీ సజీవుడుగా లేవగలిగిన వ్యక్తి. ఆయన సజీవుడిగా లేవాలి కాబట్టి ఆయనలో ఏ వంకర ఉండకూడదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన సర్వ పాపముల గురించి, సర్వమానవాళి గురించి తన రక్తమును కార్చాడు. బిడ్డలారా, తన ఎముకలు విరగొట్టుకోలేదు, తన రక్తమును కార్చాడు. ఎందుకు? మన రక్తమును శుద్ధి చేయడానికి కొరకు, మన ఎముకలలో దాగి ఉన్న ఆ పాపమును పోగొట్టడానికి కొరకు, మన రక్తమును శుద్ధి చేయడానికి కొరకు. కాబట్టి మనమందరము రాత్రి నిద్రల నుంచి లేపి అడిగినా చెప్పాలి, పాపము మనలో నివసించి చోటెక్కడా అంటే, పాపము మన దేహములో నివసించి చోటెక్కడా అంటే మన ఎముకలలో పాపము నివసించే చోటు. ఆ ఎముకలలో ఉన్న ఆ పాపము మరి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఎందరైతే ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడతారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుకుంటారో, ఎందరైతే ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం తీసుకుంటారో, వారి యొక్క రక్తము శుద్ధి చేయబడుతూ ఉంటుంది. వారు అంత్యదినమున లేపబడతారు.
వారి రక్తము శుద్ధి చేయబడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క దేహములో ఆ ప్రాణము ఆత్మ ఉండగానే మన ఎముకలలో ఉన్న పాపాన్ని దినదినము పోగొట్టుకోవాలి బిడ్డలారా. మన ప్రతి సంవత్సరము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతున్నాము ప్రతి సంవత్సరము. కాబట్టి చేసిన పాపము మళ్ళీ చెయ్యకుండా, ఆ పాపము జోలికి వెళ్ళకుండా, ఏ పాపము ద్వారా మన ఎముకలలో మన పాపము కూరుకుపోయి ఉన్నదో మళ్ళీ అది చేర్చబడకుండా, కాబట్టి అందుకే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు మనం ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుచున్నాము. 2వ రాజుల గ్రంథంలోకి వెళుదాము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము తరువాత 20-21 వచనాలు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు ఎక్కడ వేడికి తాకింది? ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. సంవత్సరము గడిచిపోయింది. ఎలీషా గారు నిద్రించి, ఎలీషా గారి యొక్క సమాధిలో ఏమి మిగిలి ఉన్నాయి బిడ్డలారా? ఆయన దేహమంతా మళ్ళీ మన్నైపోయింది. ఆయన మట్టి దేహమంతా మన్నైపోయింది. కానీ ఆయన ఎముకలకు మాత్రము ఒక చనిపోయిన సైనికుని యొక్క దేహమును మరి వారు హడావుడిగా, ఆ సైన్యము వస్తున్నారని హడావుడిగా తీసుకెళ్ళి ఆ యొక్క ఎలీషా యొక్క సమాధిలో ఉంచగానే ఎలీషా శల్యములకు ఇది యొక్క వింత సృష్టిలో, అనగా పరలోకపు తండ్రి ఒక్కొక్క వింతను, ఒక్కొక్క అద్భుతమును ఈ శ్రేష్టమైన గ్రంథములో రాసి పెట్టాడు. సో చనిపోయిన ఎముకలు, సమాధిలో ఉన్న ఎముకలకు తాకి చనిపోయిన వ్యక్తి సజీవుడవ్వడం ఏంటి? బిడలారా, నీతిమంతులారా, మీరు కూడా నీతిని అనుసరిస్తే, మీరు కూడా మీ బ్రతుకులను నీతిగా బ్రతుకుతే, మీరు కూడా మీ ఎముకలలో ఉన్న పాపమును తీసివేసుకొని పరిశుద్ధంగా జీవిస్తే, మీ ఎముకలు సహితము ఎలీషా శల్యముల వలె, మన ఎముకలు సహితము ఎలీషా శల్యముల వలె అద్భుతాలు చేయగలుగుతాయి. సో ఎలీషా గారి యొక్క శల్యములకు తగిలి చనిపోయిన సైనికుడు లేవడము, ఇది ప్రపంచములోనే ఒక అద్భుతము, ఒక వింత. సో పరిశుద్ధుడు కుళ్ళు పట్టకపోవడము అద్భుతము, లాజరు కుళ్ళు పట్టకపోవడము అద్భుతము. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, కుళ్ళు పట్టని వ్యక్తి. ఎవరు చెప్పగలరా? ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, కుళ్ళు పట్టని వ్యక్తి. ఎవరు చెప్పగలరా? ఈ సృష్టిలో సమాధి చేయబడిన తర్వాత కూడా కుళ్ళు పట్టకుండా ఉన్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరో చెప్పగలుగుతారా? యూదా పత్రిక 9వ అధ్యాయం. యూదా పత్రిక 9వ అధ్యాయం. యూదా పత్రిక 9వ వచనం. యూదా పత్రిక. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ఎలోహిం నిన్ను గద్దించును గాక అనెను. చాలు. ఇక్కడ జరిగిన అద్భుతాన్ని యూదా గారు రాస్తున్నారు. మోషే గారు అందరిలాగా చనిపోయారు. అహరోను గారు వలె మోషే గారు కూడా ఆ పిస్గా కొండ పైన
ఆ నిబో శిఖరం మీద నుంచి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎంత పొడవు చూస్తాడు? 740 మైళ్ళు. 740 మైళ్ళు చూడగలిగే కనుదృష్టి కలిగిన వ్యక్తి. 120 సంవత్సరాల వయసులో ఆయన బలము తగ్గలేదు, ఆయన సత్తువ తగ్గలేదు, ఆయన కనుచూపు తగ్గలేదు. కానీ ఎందుకు వచ్చింది ఆయనకు ఆ శిక్ష? ఆ యొక్క మెరీబా జలముల యొద్ద వాదించాడు. ఆయన ప్రజలను పట్టుకొని ద్రోహులారా అన్నాడు. ఎలోహిం ప్రజలను పట్టుకొని, ఎలోహిం పిల్లలను పట్టుకొని వారి గురించి ఎన్నో కష్టాలు పడిండు. వారి గురించి తన పేరును సైతము జీవగ్రంథం నుంచి తీసివేయమని విజ్ఞాపన చేశాడు. వారు ఆ బంగారు దూడను చేసుకొని సాగిలపడినప్పుడు, కానీ ఆయన పలికిన ఒక్క చిన్న మాట, ఆయన ప్రజలను ద్రోహులారా అని పలికిన మాట పరమ తండ్రి దృష్టికి మహాదోషమైంది. కాబట్టి బిడ్డలారా, ఆయన పరిశుద్ధులను ఎవరిని కూడా మనము దుర్భాషలు ఆడకూడదు. మనము చాటుగా మాట్లాడితే ఎవరికి వినబడతలేదు కదా అనుకుంటుంటాము. చాటుగా మనము దూషిస్తుంటుంటే ఎవరికి వినబడతలేదు కదా అనుకుంటాము. కానీ చాటున దూషించే వారిని కూడా ఆయన సమ్మరిస్తాడట. చాటున ఇతరులను, పరిశుద్ధులను, ఇతరులను కాబట్టి ఎవరు పరిశుద్ధులో ఎవరు అపరిశుద్ధులో నీకు తెలియదు. పైకి కొందరు పరిశుద్ధులుగా కనబడతారు, కొందరు పైకి పరిశుద్ధులుగా కనబడకపోవచ్చు. కానీ ఆయన సారూప్యములో చేయబడిన ఏ మానవుణ్ణి కూడా మనము దూషించకూడదు బిడ్డలారా. మోషే గారు దూషించి ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వెళ్ళలేదు. కానీ చాలామంది అనుకుంటారు ఆయనకు శిక్ష వచ్చేసింది, ఆయనకు శిక్షకు ఆయన అప్పగించబడ్డాడు. కానీ ఏమని రాయబడింది? ఆయన సమాధి చేయబడ్డ చోట ఆయన సమాధి ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. అదేంటి సమాధి ఎక్కడున్నదో? మోషే గారు 30 లక్షల వీరులను నడిపించిన వ్యక్తి, అనేక అద్భుతాలు చేసిన వ్యక్తి, ఆయన యొక్క సమాధిని ఎంత జాగ్రత్తగా చేసి ఉంటారు. కానీ ఆయన సమాధిలో ఆయన లేడు. ఆయన సమాధిలో నుంచి ఆయనను తీసుకెళ్ళడానికి కొరకు మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చేసరికల్లా అప్పటికే లూసిఫర్ వచ్చాడు. ఇతను నా సంబంధి అని అనుకోని, ఎందుకు శిక్షకు గురయ్యాడు కదా, ద్రోహులారా అన్నాడు కదా, శిక్ష తెచ్చుకున్నాడు కదా, ఇతను నా చోటకు రావలసిన వ్యక్తి, పాతాళమునకు రావలసిన వ్యక్తి అనుకొని అపవాది అక్కడికి వచ్చాడు. మిఖాయేలు గారి కన్నా ముందుగానే వచ్చాడు. కానీ మిఖాయేలు అపవాదిని సైతము గద్దించలేదు. ఓ అపవాది, నీ సంగతి పరమ తండ్రి చూసుకుంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇతను నా సంబంధి, ఇతను మా సంబంధి, ఈ మోషే గారు మా సంబంధి అని మోషే గారి యొక్క పార్థివ దేహమును తీసుకొని పరములోకి తీసుకుపోబడ్డాడు. ఆయన దేహము కుళ్ళిపోలేదు. అందుగురించే రూపాంతరము కొండ మీద ఎవరు కనబడతారు? రూపాంతరము కొండ మీద మోషే, ఏలియాలు. మోషే గారు సమాధిలో ఉన్నట్టయితే రూపాంతరం కొండ మీద యాషోవా మెస్సీయ వారితో ఎలా ఉంటారు? ఏలియా గారు అయితే మరణము చూడకుండా కొనిపోబడిన వ్యక్తి. కానీ మోషే గారికి ఒక శిక్ష వచ్చింది, మరణశిక్ష వచ్చింది. కానీ ఆ మరణశిక్ష నుంచి ఆయనను మళ్ళీ సజీవుడిగా లేపడానికి కొరకు చూసారా, లాజరును సజీవుడిగా లేపింది యాషోవా మెస్సీయ అయితే దూతలు పంపబడ్డారు మోషే గారిని సజీవుడిగా తీసుకెళ్ళడానికి కొరకు. కాబట్టి బిడ్డలారా, ఇలా కొన్ని సందర్భాలలో కొన్ని సంగతులు జరుగుతుంటుంటాయి. యాషోవా మెస్సీయ వారు మరణించినప్పుడు ఆ సూర్యుడు నలుపయ్యాడు, ఆ చంద్రుడు ఎరుపయ్యాడు, ఆ యొక్క భూమి పునాదులు కదిలినవి, ఆ యొక్క బండలు బద్దలైనవి, ఆలయముకు తెర చినిగింది. కానీ కొందరు పరిశుద్ధులు లేచారు. చూసారా, అనగా ఆయా సమయముల యందు, ఆయా కాలముల యందు కొందరిని పరమ తండ్రి పరిశుద్ధులుగా ఎంచి, నీతిమంతులుగా ఎంచి వారిని పరలోకమునకు కొనిపోతూనే ఉన్నాడు. ఆ క్రమములో కొనిపోబడిన వ్యక్తే మోషే గారు. అయితే మన ఈ దేహమును మనము సిద్ధం చేసుకోవాలంటే
మన దేహము ఎప్పుడు బలహీనమైనది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ మన దేహము బలహీనమైనది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని. సో ఇక్కడ మరి పేతురు, యోహాను, యాకోబులకు సెలవిస్తాడు యాషోమెస్సేవారు, మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి మెలకువ కలిగి. ఎందుకని చూడండి, భక్తులైన వారు 12 మంది శిష్యులలో ముఖ్యులైన శిష్యులు, వారి దేహాలు సైతము బలహీనముగా ఉన్నవి. ఆత్మ సిద్ధమే కాబట్టి బిడ్డలారా, మన ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. కానీ ఈ ఆత్మ అనే దీపము ఉండగానే ఈ దేహాన్ని మనము ఈ సోమరితనము నుంచి, ఈ యొక్క మరి ఆ యొక్క నిద్రమత్తు నుంచి మనం యొక్క దేహాన్ని తీసేసుకొని మనము దేహాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, మన ఎముకలు శుద్ధి అయినప్పుడు మనము కూడా ఆ ఎత్తబడే గుంపులోనికి మనము చేర్చబడతాము. ఇంకా ఏ రీతిగా చేసుకోవాలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఒక పత్రికలో ఒక మాట చెప్తుంటారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను ఎలోహిం విషయమై యాషువ మెస్సీయనందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకున్నది. ఏంటండి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపోస్తలుడైన సౌలు గారు చెప్తున్నారు, పాపము విషయమై మీరు మృతులవ్వాలి, ఎలోహిమైన యాషువ మెస్సీయనందు మీరు సజీవులుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. కాబట్టి 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ యొక్క శరీరము చావునకు లోనైన శరీరము బిడ్డలారా. కాబట్టి మనము దీనిలో పాపాన్ని ఏలనివ్వకూడదు. పాపాన్ని ఏలనిస్తుంటుంటారు కొందరు, వారి దేహాన్ని పాపానికి అప్పగించుకొని పాపాన్ని ఏలనిస్తుంటుంటారు. కానీ మనమైతే మరి యాషువ మెస్సీయ సజీవుడు కాబట్టి, మనము సజీవులుగా లేవబడబోతున్నాం కాబట్టి మనము మన శరీర దురాశలకు మనము లోబడకూడదు. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేనికి సాధనములుగా అప్పగించకండి మరాలారా, అయ్యలారా. దుర్నీతి సాధకములుగా మీరు అప్పగించకండి. నీతికి సాధకములుగా మీ యొక్క శరీరంలోని అవయవాలను. ఒకప్పుడు ఈ అవయవాలన్నీ పాపమును గురించి పరిగెత్తినవి, కానీ ఆయన రక్తములో శుద్ధీకరించబడిన నీవు దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపక అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఎలోహింకు అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా ఎలోహింకు అప్పగించుడి. ఎవరికి అప్పగించాలి? మన ఈ అవయవాలను నీతికి సాధకాలు కావాలంటే మన ద్వారా అవ్వదు, మన వల్ల కాదు, మన దేహం వల్ల కాదు. ఈ ఆత్మ సహాయముతో ఆ ఎలోహిముకు మన అవయవాలను అప్పగించి వీటిని నీతికి సాధకములుగా చేసుకోవాలి. అదే 6వ అధ్యాయం 19వ వచనం చూడమ్మా. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇప్పుడు మన అవయవాలన్నిటినీ ఒకప్పుడు పాపమునకు ఎలాగైతే అప్పగించామో, ఒకప్పుడు అక్రమమునకు ఎలాగైతే అప్పగించామో, అపవిత్రత కలగడానికి కొరకు ఎలాగైతే అప్పగించామో, ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మన ఈ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకోవాలి.
నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. నీతికి దాసులుగా మన అవయవాలను అప్పగించినప్పుడు మన అవయవాలలో ఉన్న రక్తమంతా కూడా మళ్ళీ రీజనరేటింగ్ ప్రాసెస్ మళ్ళీ ఎముకలలో ఉన్న మూలుగలోకి వెళ్ళి అవి శుద్ధి చేయబడుతూ ఉంటుంటుంది. మన రక్తము శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అప్పుడు శుద్ధి చేయబడిన రక్తము ద్వారా మన ఎముకలన్నీ శుద్ధి చేయబడతాయి. అవయవాలన్నీ అయితే ఇవి కుళ్ళిపోతాయి. కానీ ఈ అవయవాల సహాయముతో, ఎందుకంటే ఈ యొక్క కన్నులతో సహాయముతో, ఈ చెవుల సహాయముతో, ఈ నాలుక సహాయముతో, ఈ హృదయము సహాయముతో, ఈ మనసు సహాయముతో, సో మన దేహము, మన కాళ్ళు కీడు చేయడానికి పరిగెత్తినవి, మన చేతులు నిర్దోషమైనవిగా లేవు, సో మన తలంపులు అవి అన్నీ చెడుగా ఉన్నవి. కాబట్టి ఈ అవయవములన్నిటి ద్వారా మన దేహమును శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధత కలగడానికి కొరకు నీతికి దాసులముగా చేసుకున్నప్పుడు బిడలారా మన ఎముకలు కూడా జీవముతో నింపబడతాయి. మన ఎముకలలో ఉన్న మూలుగ కూడా శుద్ధి చేయబడుతుంది. మన రక్తము కూడా శుద్ధమైన పరిశుద్ధమైన రక్తమే ప్రొడ్యూస్ చేయబడుతుంది. అప్పుడు మన దేహములోని వ్యాధులు పోవడం మాత్రమే కాదు, మన దేహంలోని పాపమంతా పారిపోతుంది. పాపమంతా పారిపోయి నీతికి సాధకములుగా అవి మార్చబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35, 36, 37, 38 వచనం. అయితే మృతులు ఎలాగులేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజని విత్తుచున్నావు గాని శరీరమును విత్తుటలేదు. అయితే ఎలోహిమే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. చూసినట్టయితే కొందరు అడుగుతుంటుంటారు, ఎలాగో మృతులు లేస్తారు, మళ్ళీ ఎలాగూ లేస్తారని అడుగుతుంటారు కొందరు అవివేకులు. ఓ అవివేకులారా, మీరు చూస్తున్నారు కదా మీ చుట్టూ చూస్తున్నట్టయితే మీరు ఒక గోధుమ గింజనే కానీ ఒక ఏ విత్తనముని కదా మీరు విత్తినప్పుడు అది ఏమవుతుంది? ఆ విత్తనము భూమిలోకి వెళ్ళి చనిపోయి దానికి ఒక మహిమా శరీరము బయటకు వస్తుంది. ఏమొస్తుంది? ఒక మహిమ. నువ్వు గింజను విత్తావు కానీ భూమిలో చెట్టును విత్తలేదే. సో ప్రతి గింజకు దాని ధాన్యమునకు ఒక్కొక్క వృక్షముని ఇస్తున్నాడు పరమ తండ్రి. మీరు అన్ని రకాల విత్తనాలు కలిపి చల్లినప్పటికీ ఏ విత్తనమునకు కావలసిన వృక్షము ఆ యొక్క మొక్కనే వస్తుంది. అదే విధముగా నువ్వు చూస్తున్నావు కదా నీ చుట్టూ అంతా, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి నువ్వు గ్రహించు. ఓ అవివేకి, నీ దేహము కూడా అలాగే క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడుతుంది. ఈ మృతమైన దేహము ఇది మృతమైపోయి ఇది మన్నైపోయి మళ్ళీ నీవు మహిమా శరీరంతో నువ్వు జన్మిస్తావు అని మరి చాలా చక్కగా అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారు కొరింథీ సంఘాలకి రాస్తున్నారు. కానీ ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సో సృష్టిలో చూసినట్టయితే ఏ చెట్టు, మన మామిడి చెట్టు తీసుకెళ్ళి ఒక పీచును పెడితే ఆ పీచు చనిపోతుంది, కానీ అందులో నుంచి ఒక మొక్క వస్తుంది. బాదాము చెట్టు గింజ పెడితే బాదాము చెట్టు వస్తుంది. బాదాము గింజ ఇంత చిన్నగా ఉంటుంది కానీ పెద్ద వృక్షం వస్తుంది. అదేవిధంగా మర్రి గింజ చూసినట్టయితే చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఒక మర్రి గింజ నుంచి పెద్ద మహావృక్షం వస్తుంది. అలాగే మన దేహము కూడా క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడుతున్నది. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన సౌలు గారు రాసిన తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆర్భాటముతోనూ
ప్రధాన దూత శబ్దముతో ఎలోహిం బూరతోను పరలోకము నుండి ఎలోహిం దిగువచ్చును మెస్సయనందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఎలోహింను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఎలోహింతో కూడా ఉందుము. మనము సదాకాలము ఎలోహింతో ఉండబోతున్నాం. ఏ రీతిగా ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఎలోహిం బూరతోను పరలోకము నుండి, అంటే ఏ రీతిగా అయితే కొనిపోబడ్డాడో యాషోవా మెస్సీయ వారు అదే రీతిగా మళ్ళీ రాబోతున్నాడు. సో ఎవరిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు? ఆయన యందుండి నిద్రించిన వారిని వారు, అంటే సజీవులం. ఒకవేళ మనం సజీవులుగా ఉన్నప్పుడే ఆయన రాకడ సంభవిస్తే ముందుగా మనవారు, మృతులైన మనవారు ముందుగా లేస్తారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు లేస్తారు, దావీదు గారు లేస్తారు. అనేకులైన భక్తులు యాషోవా మెస్సీయ నందుండి నిద్రించిన వారందరూ మొట్టమొదటగా లేస్తారు. వారందరూ మేఘాల మీద ఆయనను ఎదుర్కోవడానికి కొరకు వెళుతారు. ఎంత గొప్ప భాగ్యం అది! మన వారు నిద్రించిన వారు సమాధుల నుంచి లేచి మేఘాల మీద ఆయనను ఎదుర్కోవడానికి కొరకు ఆ దూతల గణముతో కలిసి ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నారు. ఒకవేళ మనము నిద్రించిన మన పరిస్థితి కూడా అదే. మన ఎముకలలో మనము నీతిని నింపుకున్నామా? మన ఎముకల్లో నుంచి పాపము తీసివేసుకున్నామా? పాపము సుఖ నివాసము చేయకుండా తీసివేసుకున్నామా? మన ఎముకలు జీవముతో నింపబడి సమాధుల్లో నుంచి లేపబడి మరి ఆయనతో పాటు ఆయనను ఎదుర్కోడి మనము భూమి మీదకి రాబోతున్నాము. అప్పుడు సజీవులమైన సజీవులైన వారు మార్పు చెంది మహిమా శరీరముతో వీరందరూ ఒకటి కలిసి మరి సదాకాలము ఆయనతో రాజ్యము చేస్తారు. అది యుగయుగాల రాజ్యము. ఆ యుగయుగాల రాజ్యము కొరకే మన యొక్క ఎదురు చూపు, మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి, మన నిరీక్షణ. కాబట్టి ఈ 3 విషయాల ద్వారా, ప్రాణము, ఆత్మ, దేహము ద్వారా మీకు చాలా స్పష్టముగా మన యొక్క జీవితం గురించి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పరమ తండ్రి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక.